హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏపీడిఎస్సి 2025లో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ముందుగా నేను మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ను తెలియజేస్తున్నానండి. మీరందరూ కూడా ఆర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకుని ఈ పాటికే సిద్ధంగా ఉంటారు. అక్టోబర్ 13వ తేదీన మీరు స్కూల్కి వెళ్ళడానికి, మీరు స్కూల్కు వెళ్ళేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్ను మీతో పాటు తీసుకెళ్లాలండి. ఆ సర్టిఫికేట్ సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ సర్టిఫికేట్స్ను 3 సెట్స్ సిద్ధంగా ఉంచుకోండి. ఒక సెట్ అనేది మీ స్కూల్ లెవెల్లో ఉంటుంది, రెండవ సెట్ అనేది ఎంఈఓ లెవెల్లో ఉంటుంది, ఒకవేళ హై స్కూల్ వాళ్ళైతే డిప్యూటీ డిఓ లెవెల్లో ఉంటుంది. ఇక మూడవ సెట్ అనేది ట్రెజరీకి ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీకు అందరికీ కూడా మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేయండి, హైప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన మెయిన్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. మీరు మండే స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్ళవలసినటువంటి సర్టిఫికేట్స్ అండి. వీటి యొక్క ఒరిజినల్ కాపీని తీసుకెళ్ళండి, అదేవిధంగా జిరాక్స్ కాపీస్ని కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే ఎంఈఓ వారు లేదా హెచ్ఎం గారు వెరిఫై చేసే అవకాశము ఉంటుందండి. ఇందులో మొట్టమొదటిది మీ ఆధార్ కార్డ్, మీ పాన్ కార్డ్, మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్ కాపీ తీసుకెళ్ళండి. తర్వాత ఒక 4 పాస్ ఫోటో సైజ్ ఫొటోస్ని కూడా సిద్ధంగా ఉంచుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఓపెన్ చేయాలండి. వేరే బ్యాంక్ అకౌంట్ అనేది యాక్సెప్ట్ చేయడము జరగదండి. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మీకు సేవింగ్స్ అకౌంట్ అనేది ఉండాలండి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యమైన సర్టిఫికేట్స్ను మీరు తీసుకెళ్ళాలి. అందులో నంబర్ 1 వచ్చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ అండి. మీరు ఏ స్కూల్కు సెలెక్ట్ అయ్యారు అని తెలియజేసే అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ కాపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మీ భవిష్యత్తు అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి కనీసం మీరు 10 to 15 కాపీస్ మీ ఇంట్లో భద్రపరచుకోండి. రేపు స్కూల్కి వెళ్ళేటప్పుడు 3 కాపీస్ను తీసుకెళ్ళండి. తర్వాత మీరు అక్టోబర్ 3 నుండి 10 వరకు ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ ట్రైనింగ్లో ఇచ్చినటువంటి ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. తర్వాత డిఎస్సి అప్లికేషన్ తీసుకెళ్ళండి, డిఎస్సి మార్క్స్ మెమోని తీసుకెళ్ళండి, డిఎస్సి హాల్ టికెట్ను తీసుకెళ్ళండి. ఆ తర్వాత టెట్కు సంబంధించినటువంటి మార్క్స్ మెమోస్ను తీసుకెళ్ళండి. తర్వాత ఇక మీరు ఏమైనా అకాడమిక్ క్వాలిఫికేషన్స్ 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిఎడ్ మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, బిఎడ్ మార్క్స్ మెమో, ఒకవేళ మీరు పండిట్ ట్రైనింగ్, పీఈటీ, పీడీ ఇలాంటి అర్హతలు ఏమేమైతే ఉన్నాయో వాటన్నిటి యొక్క సర్టిఫికేట్స్ను 3 సెట్స్ జిరాక్స్ కాపీస్ని సిద్ధంగా ఉంచుకోండి. ఆ కాపీస్ మీద ఖచ్చితంగా అటెస్టేషన్ కూడా చేయించండి. ఆ తర్వాత 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ఒకవేళ పిహెచ్ వాళ్ళు ఉంటే పిహెచ్ సర్టిఫికేట్స్ కూడా ఒక 3 సెట్స్ సిద్ధంగా ఉంచుకోండి. ఒరిజినల్ కాపీతో పాటు జిరాక్స్ కాపీస్ ఉంచుకోండి. జిరాక్స్ కాపీస్ మీద ఖచ్చితంగా అటెస్టేషన్ చేయించాలి. వీటన్ని సర్టిఫికేట్స్తో పాటు మరొక ముఖ్యమైన సర్టిఫికేట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏంటి ఆ సర్టిఫికేట్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాలి. కేవలం గవర్నమెంట్ డాక్టర్, అసిస్టెంట్ సివిల్ సర్జన్ అయినటువంటి గవర్నమెంట్ డాక్టర్ చేత జారీ చేయబడినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్నే మీరు సబ్మిట్ చేయాలి. వీలైతే ఈరోజు సాయంత్రం లోపు దాన్ని సిద్ధం చేసుకోండి. ఒకవేళ వీలు కాలేని పక్షంలో మీరేమి ఇబ్బంది పడవలసినటువంటి అవసరం లేదు. దాన్ని సబ్మిట్ చేయడానికి మీకు దాదాపు 1 వీక్ అనేది సమయం ఇవ్వడము జరుగుతుంది. మీరు అంతలోపు సబ్మిట్ చేయండి. ఆ తర్వాత ఇక ఎస్ఆర్ విషయానికి వస్తే, మీరు స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఒక డేట్ అనేది ఎంఈఓ గారు ఫిక్స్ చేస్తారు. మండలంలో ఉన్నటువంటి
అందరి టీచర్స్ని ఆ రోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసుకొని మీ అందరి చేత ఎస్ఆర్ సర్వీస్ రిజిస్టర్ అనేది ఓపెన్ చేయడము జరుగుతుంది. ఒకవేళ మీరు హై స్కూల్లో వర్క్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి మీ హెచ్ఎంఏ మీ అందరి సహకారంతో ఎస్ఆర్ అనేది ఓపెన్ చేయడము జరుగుతుంది. ఇక శాలరీ విషయానికి వస్తే మీరు శాలరీ పొందాలి అంటే ఖచ్చితంగా మీ అందరి దగ్గర ట్రెజరీ ఐడి సిఎఫ్ఎంఎస్ ఐడి ఉండాలండి. మీకు మండలంలో ఉన్నటువంటి రకరకాల యూనియన్లు ఉన్నాయి కదండి, వాళ్ళందరూ కూడా మీకు ఎలాంటి సహకారం కావాలో అలాంటి సహకారం అందిస్తారండి. వాళ్ళందరూ కూడా మీకు ట్రెజరీ ఐడి ఫిల్ చేయడానికి అప్లికేషన్ ఫాము, సిఎఫ్ఎంఎస్ ఐడి అప్లికేషన్ ఫాము ఇవన్నీ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు వాటన్నిటిని ఫిల్ చేసి ఎంఈఓ చేత హెచ్ఎం చేత సైన్ చేయించి ఆ తర్వాత మీరు వాటిని డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే 2 డేస్లో మీకు ట్రెజరీ ఐడి అనేది సిఎఫ్ఎంఎస్ ఐడి అనేది జనరేట్ కావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు శాలరీ వచ్చిన తర్వాత దాదాపుగా మీకు డిసెంబర్ 15వ తేదీలోపు శాలరీ వచ్చే అవకాశం ఉందండి. ఫస్ట్ మంత్ శాలరీ రావడం అనేది కాస్త టైం పడుతుంది. అదేవిధంగా చాలా మంది అభ్యర్థులు మరొక సందేహాన్ని అడుగుతున్నారండి పే ప్రొటెక్షన్ గురించి. ప్రస్తుతము వారు సెలెక్ట్ అయిన ఉద్యోగాల కంటే ఎక్కువ జీతాన్ని పొందుతున్నారు. కొంతమంది పీజీటీగా ఉన్నారండి, వాళ్ళు దాదాపు 60-70 వేలు శాలరీ తీసుకుంటున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా వస్తున్నారు. వాళ్ళకు స్కూల్ అసిస్టెంట్గా వస్తే శాలరీ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీకు పే ప్రొటెక్షన్ అనేది రావాలి అంటే మీరు సపరేట్గా మళ్ళీ ఆర్డర్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇదంతా కాస్త వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి ప్రక్రియ అండి. దీనికి మళ్ళీ ప్రభుత్వము ఆర్థిక శాఖ యొక్క అనుమతి తీసుకొని జీవో అనేది రిలీజ్ చేయవలసి ఉంటుంది. ఈ విషయంలో కూడా చాలా సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడము జరిగిందండి. అదేవిధంగా మీరందరూ కూడా ఈహెచ్ఎస్ అండి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఈ డిడిఓ లాగిన్లో, ప్రైమరీ వాళ్ళైతే ఎంఈఓ లాగిన్లో, హై స్కూల్ వాళ్ళైతే హై స్కూల్ హెచ్ఎం లాగిన్లో మీరు ఈహెచ్ఎస్ కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది అయితే ఉంటారో అంతమంది కూడా ఈహెచ్ఎస్ కార్డ్స్కు అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కార్డ్స్ జనరేట్ అవుతాయి. ఆ కార్డ్స్ సహకారంతో మీరందరూ కూడా ఏం చేయవచ్చు అంటే ప్రైవేట్ హాస్పిటల్లో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఉచితంగా చికిత్స పొందే అవకాశము ఉంటుందండి. మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నానండి. మీరు జాబ్ వచ్చిన తర్వాత చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయండి. ఆ ముఖ్యమైన పనులు ఏంటంటే మీ ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించినటువంటి విషయాలండి. అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే చాలా మంది ఒక తప్పు చేస్తున్నారండి. మీకు ఉద్యోగం వచ్చిన వెంటనే పర్సనల్ లోన్ పెట్టి ఇల్లు కొనడమో లేదా స్థలాలు కొనడమో చేస్తున్నారండి. ఇల్లు కొనడం స్థలం కొనడం మంచిదే, కాకపోతే దానికంటే ముందుగా మీరు ఒక మంచి పని చేయాలండి. ఏంటి ఆ పని అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను ఆర్థిక పరంగా కొన్ని తప్పులు చేశాను, అలాంటి తప్పులు మీరు చేయకూడదనే ఉద్దేశంతో ఆ విషయాలను ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తున్నాను. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీకు శాలరీ వచ్చిన తర్వాత మీరు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే మీరందరూ కూడా ఏం చేయాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. పాలసీలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎండోమెంట్ పాలసీ, మరొక పాలసీ టర్మ్ పాలసీ అండి. ఈ ఎండోమెంట్ పాలసీని ఎవరు కూడా తీసుకోవద్దండి. రకరకాల కంపెనీలు ఆఫర్ చేస్తాయండి. మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ పాలసీ తీసుకోండి. ఎండోమెంట్ పాలసీ అంటే అర్థం ఏంటంటే మెచ్యూరిటీ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మెచ్యూరిటీ అయిన తర్వాత డబ్బులు అనేది తిరిగి రావడం జరుగుతుంది. వీటిని ఎండోమెంట్ పాలసీ అని అంటారండి. మరి టర్మ్ పాలసీ అంటే ఏంటంటే టర్మ్ పాలసీ మీరు కనీసం ₹1,00,00,000 టర్మ్ పాలసీ అనేది తీసుకోవాలండి. దీనికి ప్రీమియం సంవత్సరానికి తక్కువగానే ఉంటుంది. మీ వయసును బట్టి ప్రీమియం అనేది డిసైడ్ చేస్తారు. మరి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మీకు ఏదైనా రిస్క్ జరిగితే, మీకు ఏదైనా ప్రమాదం జరిగితేనే అప్పుడు మాత్రమే మీ నామినీకి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తారు. ఖచ్చితంగా మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీ మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ ఆధారపడి ఉంటారు కాబట్టి వారికి ఆర్థిక భరోసా ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలండి. మీకు నచ్చినటువంటి ఏదైనా ఒక కంపెనీ నుండి దయచేసి మీరు ఎండోమెంట్ పాలసీలు తీసుకోకుండా కనీసం ₹1,00,00,000 మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది
తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయాన్ని నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నానండి. ఏంటా ముఖ్య విషయం అంటే, ఇంతకు ముందే చెప్పాను కదండి, మీరు మొట్టమొదట ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత, మీకు జీతం వచ్చిన తర్వాత మీరు స్థలాలు కొనొద్దండి, ఇల్లు కొనొద్దండి. దానికంటే ముందు చేయాల్సిన ముఖ్యమైన పనులు 2 ఉన్నాయని. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్ అండి, ఇక రెండవది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ అండి. ప్రతి ఫ్యామిలీకి కూడా కనీసం 10 లక్షలకు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉండాలండి. ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ EHS కార్డు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఆ కార్డును యాక్సెప్ట్ చేయడం లేదండి. మనం సడన్ గా అడ్మిట్ అయినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాను. నేను రియల్ లైఫ్ లో చాలా మంది టీచర్స్ ను చూడడం జరిగింది. ఎవరికైతే హెల్త్ ఇన్సూరెన్స్ లేదో వాళ్ళందరూ చాలా సమస్యలు ఎదుర్కొన్నారండి. ఎందుకంటే అన్ని వేళల్లో EHS కార్డును యాక్సెప్ట్ చేయడం లేదు. కాబట్టి దయచేసి మీరు 10 లక్షలకు సరిపడే విధంగా మీ కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. మీ ఇష్టం అండి, నేను పలానా కంపెనీ ప్లాన్ తీసుకోమని చెప్పను. ఎందుకంటే మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు, ఆ కంపెనీ నేను సపోర్ట్ చేస్తున్నానని. మీకు ఏ కంపెనీ నచ్చితే ఆ కంపెనీ నుండి 10 lakhs కు సరిపడా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి. అదే విధంగా 1 crore 1 కోటి రూపాయలకు సరిపోయే విధంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీరు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాతనే స్థలాలు కొనండి, ఇల్లు కొనండి. దానికంటే ముందుగా ఇవి 2 లేకుండా, ఈ 2 నేను చెప్పాను కదండి, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేకుండా మీరు స్థలం కొన్నా, ఇల్లు కొన్నా ఆర్థికంగా చాలా తప్పులు చేశారని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ విషయాలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు అందరికీ కూడా ఆర్థిక విషయాల్లో అఫ్కోర్స్ కొంతమందికి అవగాహన ఉండొచ్చు, కొంతమందికి అవగాహన ఉండదు. నేను మొదట్లో ఈ విషయాలు తెలియక, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తెలియక ఎండోమెంట్ పాలసీలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నా తప్పును సరి చేసుకున్నాను. కాస్త టైం తీసుకోవడం వల్ల ప్రీమియం అనేది పెరిగిపోతుంది. ఉద్యోగం వచ్చిన కొత్తలోనే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నాం అనుకోండి, ప్రీమియం అనేది తక్కువగా ఉంటుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కేవలం జాబ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. మీకు అందరికీ జాబ్ వచ్చింది, మీరు లక్కీ పర్సన్స్ కాబట్టి, ఖచ్చితంగా కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మీ ఫ్యామిలీకి సరిపోయే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ ను తీసుకోండి. ఈ 2 పాలసీలు పూర్తయిన తర్వాతనే మిగతా డబ్బులు మీరు పొదుపు చేసో, లోన్ పెట్టో, ఆ తర్వాత మీరు ఏం చేయాలి అంటే మీ కుటుంబానికి తగ్గట్టుగా స్థలం కొనండి, ఇల్లు కొనండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం బ్యాంకుకు వెళ్ళి లోన్ పెట్టాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సిబిల్ స్కోర్ ను ఆధారంగా చేసుకుని లోన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మొదటిసారి మీరు బ్యాంకు వెళ్తే మీకు సిబిల్ స్కోర్ ఉండదు. కాబట్టి మీ సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అయ్యే మార్గాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఏంటి ఆ విషయం అంటే, మీకు జాబ్ లో జాయిన్ అయ్యి 6 months తర్వాత మీకు అంతా శాలరీ వచ్చి ఉంటుంది కదండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి కంపెనీ యొక్క ఒక క్రెడిట్ కార్డ్ తీసుకోండి. కేవలం ఒక క్రెడిట్ కార్డు తీసుకోండి. చాలా కంపెనీలు క్రెడిట్ కార్డ్స్ ను ఫ్రీగా ఇస్తున్నాయండి, కొన్ని కంపెనీలు చార్జ్ చేస్తున్నాయి. మీరు ఫ్రీగా ఉండే క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోండి, లేదా కనీసం 500 సంవత్సరానికి ఫీజు వసూలు చేసే క్రెడిట్ కార్డ్ అయినా తీసుకోండి. 500 కంటే ఎక్కువ ఫీజు ఉండే కార్డు తీసుకోవద్దండి. బెటర్ ఏంటంటే ఫ్రీగా ఉండే క్రెడిట్ కార్డ్ తీసుకోండి. మీరు చాలా డిసిప్లైన్ గా క్రెడిట్ కార్డ్ వాడుతూ మీరు మంత్లీ పేమెంట్ చేశారనుకోండి, మీ సిబిల్ స్కోర్ అనేది మెరుగవుతుంది. అప్పుడు మీకు సిబిల్ స్కోర్ మెరుగు కావడం ద్వారా బ్యాంక్ లో లోన్ కూడా ఈజీగా దొరుకుతుంది. అదే విధంగా మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా తక్కువగా ఉంటుందండి. ఈ విధంగా ఈ నిర్ణయాలన్నీ ఏపీడిఎస్సి 2025 అభ్యర్థులు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ జీవితం అద్భుతంగా సాగాలని, మీరు ఆర్థిక క్రమశిక్షణతో మీరు అనుకున్నటువంటి అన్ని లక్ష్యాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.